హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీకు స్వర్ణగిరి టెంపుల్ అయితే చూపించబోతున్నాను. ఇక్కడ సుమారు 12 అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ఉందని మీరు ఎంతమంది తెలుసు? సుమారు 27 అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఇక్కడ ఉందని మీలో ఎంతమందికి తెలుసు? అంతేకాదు ఈ టెంపుల్లో అలమేలు మంగ, గోదాదేవి, మదన గోపాల కృష్ణస్వామి, గరుడాల్వార్, శ్రీ రామానుజాచార్య ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఇంకా ఎన్నెన్నో ఈ గుడి విశిష్టతల గురించి ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో స్వర్ణగిరి టెంపుల్కి మనం హైదరాబాద్ నుంచి అయితే వెళ్ళాలి. మ్యాప్లో స్వర్ణగిరి టెంపుల్ అని కొడితే హైదరాబాద్ నుంచి సుమారు 50 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఇదంతా హైదరాబాద్ నుంచి స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళే రూట్ అనమాట. సో చుట్టూ చెట్లు, మధ్యలో రోడ్డు, కార్లు, చాలా బాగుంటుంది వెళ్ళే ప్లేస్ అంతా. మీరు కూడా చూస్తున్నారు కదా. సో చాలా బాగుంటుంది. నేను ఉదయాన్నే బయలుదేరాను కాబట్టి క్లైమేట్ కూడా చాలా బాగుంది. సో పెద్దగా ట్రాఫిక్ ఏమి కూడా నాకు అనిపించలేదు. ఎప్పుడైనా హైదరాబాద్ నుంచి స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఉదయాన్నే బయలుదేరండి. కొంచెం 10 అట్టయిందంటే మాత్రం హైదరాబాద్ నుంచి మీరు మెయిన్ రూట్లోకి వచ్చేసరికి గంట 2 గంటలు పడిపోద్ది. హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది అనమాట. సో టెంపుల్కి వెళ్ళే రూట్లో మనకి ఇక్కడ సూర్యకిరణాలు అయితే కనిపిస్తున్నాయి కదా, చాలా బాగుంటుంది. ఉదయాన్నే వెళ్ళేటప్పుడు మాత్రం ఆ వ్యూ మాత్రం అదిరిపోతుంది. అంటే ఆ సూర్యుడిని చూస్తా, ఆ చెట్లు మధ్యలో మన బైకు, చాలా బాగుంటుంది వ్యూ పాయింట్ మాత్రం. సో ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్ళొచ్చు. సో ఫైనల్గా స్వర్ణగిరికి అయితే వచ్చేసాం. మనం గూగుల్ మ్యాప్ పెట్టుకుంటూ వస్తే డైరెక్ట్గా ఈ ప్లేస్ అయితే చూపిస్తుంది. మనం ఈ రోడ్లోనే, మట్టి రోడ్లోనే డౌన్ అవుతూ పోవాలన్నమాట. సో బాగుంటుంది ఈ ప్లేస్ అంతా కూడా. కొండపైన అదిగో స్వర్ణగిరి టెంపుల్ అనమాట అదంతా. సో మనం ఇక్కడే డౌన్ అవుతూ వెళ్తూ ఉండాలి. సో స్వర్ణగిరి టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాం. సో ఇదంతా ఎంట్రీ పాయింట్ అనమాట. ఇక్కడే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది శ్రీవారి పాదాలు అనమాట. ఇక్కడి నుంచి మెట్లు ఎక్కుకొని పైకి వెళ్ళాలా. ఈ శ్రీవారి పాదాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అందరూ దీన్ని మొక్కుకొని ఆ మెట్లు ఎక్కడం ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశారు. మీకు పోయేదారిలో కూడా స్వామివారి అవతారాలన్నీ మీకు ఉంటాయి. ప్రతి మెట్టు పైన కూడా మీకు స్వామివారి అవతారాలన్నీ చూపిస్తూ ఉంటారు. సో నేను అవన్నీ వీడియో రికార్డింగ్ చేయడం కుదరలేదు, కానీ మీకు పోయేదారిలో కృష్ణుడి అవతారం, మళ్ళీ నరసింహ అవతారం, మీకు ప్రతి అవతారం కూడా మీకు ప్రతి మెట్టు పైన అయితే ఒక్కొక్క విగ్రహం అయితే ఉంటుంది. అవన్నీ చూస్తూ వెళ్ళచ్చు. మీరు గుడిపైకి మెట్లు ఎక్కి రాగానే మీకు గుడి పైన అంతా మీకు ఇలా కనిపిస్తుంది. సో చుట్టుపక్కల ఎటు చూసినా సరే మీకు దేవుడి విగ్రహాలు, శిల్పాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. మీకు జనాభా అంత తక్కువే ఉండరు, బాగా జనాభా ఉంటారు. ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. చాలా బాగుంటుంది. పైన కొండపైన ప్లేస్ అంతా చాలా బాగుంటుంది ఇక్కడ. సో ఇది మార్నింగ్ టైం వ్యూ అనమాట. సో నేను మార్నింగ్ టైం వ్యూ పెట్టినాను. మీకు నైట్ టైం వ్యూ కూడా ఎలా ఉంటుందో నేను తర్వాత క్లిప్లో అయితే చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే 27 అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామి వారి విగ్రహం. సో ఇది చాలా బాగుంటుంది ఇక్కడ మాత్రం. నేనైతే ఇక్కడ పిచ్చగా అయితే ఫోటోలు తీసుకున్నాను. చాలా ఫోజులు ఇస్తే అయితే ఫోటోలు తీసుకున్నాను. మనం ఫోజులు ఇవ్వడంలో కొంచెం ఎక్స్పర్ట్లే, అందువల్ల ఫోటోలు తీసుకుంటే ఎంజాయ్ చేశాను. ఈ టెంపుల్ సుమారు 22 ఎకరాల్లో అయితే నిర్మించారు. ఈ 22 ఎకరాల్లో కూడా ఒక కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాచీన శిల్పశాస్త్ర రీతులను అవలంబిస్తూ యాదాద్రి తిరుమల దేవస్థానం అయితే రూపుదిద్దుకున్నది. సో 5 అంతస్తుల విమాన గోపురంతో కూడిన గర్భాలయంలో 12 అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం అయితే ఇక్కడ ఉంటుంది. బట్ లోపలికి ఫోన్స్ అయితే అలవ్ లేదు కాబట్టి మనం లోపల వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకోలేము. దర్శనం కొంచెం త్వరగానే అయిపోతుంది, పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఇక్కడ దర్శనంకి వెళ్లే ముందు ఫోన్స్ అయితే ఇక్కడ ఫోన్ కౌంటర్లోనే చేసి వెళ్లాల్సి ఉంటుంది. దర్శనం అయిపోయాక మళ్ళీ తిరిగి మన ఫోన్స్ అయితే తీసుకోవచ్చు. బట్ చేతిలో చిల్లర పెట్టుకుని రండి. ఇక్కడ ఫోన్ కౌంటర్లో ఓన్లీ మనీ ఇవ్వాలి. నేను ఫోన్పే చేస్తా అంటే ఒప్పుకోరు, ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకుంటారు. సో ఇది బయట నుంచి స్వర్ణగిరి టెంపుల్ అయితే ఎలా కనిపిస్తుంది. సో ఈ వెంకటేశ్వర స్వామి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన కలియుగ ప్రత్యక్ష దైవంగా అయితే భావిస్తాం. ఈ టెంపుల్ వచ్చి తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలోని మానేపల్లి హిల్స్లో అయితే నిర్మించారు. చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా 2024 మార్చి 6న అయితే ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ అయితే జరిగింది. సో ఇది నేనే ఇక్కడ గోపురంకి కొంచెం దూరంగా వచ్చి ఫోజులు అయితే ఇస్తూ ఫోటోలు అయితే తీసుకుంటున్నాను. మీకు లెఫ్ట్ సైడ్ మీకు వాడు కనిపిస్తుంది కదా, సో అక్కడ పిల్లకాయలు అయితే ఆడుకోవచ్చు. దాని మీద దూకి పైకి జంపింగ్ చేస్తుంటుంది కదా. సో అదనమాట ఆ సెట్ అనమాట అది. సో ఎంతో ఒక 20-30 ఉంటుంది. ఆ అమౌంట్ ఇచ్చి ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ అయితే ఆడుకోవచ్చు పిల్లకాయలు. మీ పిల్లకాయలు తీసుకొస్తే పిల్లకాయలకు ఆడుకోవడానికి కూడా కొన్ని ఫెసిలిటీస్ అయితే ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది లక్ష్మీ నరసింహ స్వామి వారి విగ్రహం అనమాట.
చాలా బాగుంటుంది. మీకు ఆలయంలోకి రాగానే మీకు బయటే కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడికి వస్తే దీన్ని దర్శనం చేసుకోండి. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మెయిన్ గోపురం. దీని లోపలికి మనం వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలి. సో చాలా బాగుంటుంది లోపల. ఇదే పెద్ద గోపురం. సో ఇక్కడ విష్ణువు పాముపై నిల్చున్న విగ్రహం అయితే ఉంటుంది. చుట్టూ మీకు వాటర్ దారాలాగా పైకి కిందకి పోతూ ఉంటాయి. ఇక్కడ కూడా ఫోటోలు తీసుకోవడానికి మంచి స్పాట్ ఇక్కడ. సో అందరూ దీని చుట్టూ ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. సో ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం వచ్చి మనము దర్శనానికి పోయే క్యూ లైన్లోని మీకు లెఫ్ట్ సైడే కనిపిస్తూ ఉంటుంది డౌన్లో. సో అటు పక్క వచ్చామంటే ఇక్కడ మీకు ఇది పెద్ద విగ్రహం అయితే కనిపిస్తూ ఉంటుంది వెంకటేశ్వర స్వామిది. సో ఇక్కడ అందరూ ఫోటోలు గిటోలు అయితే తీసుకుంటారు. వెనకాల మీకు బ్యారికేడ్స్ అయితే ఉంటాయి. సో ఆ స్వామిని దాకడానికి వీలు లేకుండా అయితే పెట్టుంటారు. సో మీరు ఇక్కడి నుంచి దూరం నుంచి మనం ఫోటోలు వీడియోలు ఏమైనా తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. సో మీరు ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం నుంచి కొంచెం డౌన్ అవుతూ ఇలా ముందుకు కానీ వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు సినిమా సెట్ లాగా పెద్ద భవనం అయితే కనిపిస్తుంది. సో అక్కడ మీకు లెఫ్ట్ సైడ్ అంతా కార్ పార్కింగ్ అయితే ఉంటుంది. కొంచెం అలానే మీరు ముందుకు కానీ వెళ్ళారంటండి, అక్కడ అన్నప్రసాదం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఎవరైతే భక్తులు ఇక్కడికైతే వస్తుంటారో సో అక్కడికి వెళ్ళి అన్నం గిన్నం ఏమైనా తినాలనుకున్నా తినచ్చు. సో మధ్యాహ్నం 12 నుంచి అరౌండ్ 4 దాకా అయితే ఈ అన్నదానం అయితే జరుగుతుంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇదంతా ఒక భవనం అన్నమాట. సో వెంకటేశ్వర స్వామికి భవనం అన్నమాట. సో ఇది స్వర్ణగిరి అన్నప్రసాద మండపం అన్నమాట. సో భక్తులు ఎవరైనా వచ్చినప్పుడు మీకు లేట్ అయినా కూడా పిల్లకాయలు ఎవరన్నా కూడా ఆకలేసినప్పుడు మీకు నేరుగా ఇక్కడికి వెళ్ళిపోవచ్చు. మధ్యాహ్నం 3 నుంచి అరౌండ్ 4, 5 దాకా అన్నప్రసాదం అయితే కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఈ భవనం చూసారా, ఈ భవనం హైలైట్గా ఉంటుంది అనమాట. సినిమా సెట్ లాగా ఉంటుంది. చూడంగానే మైండ్ బ్లాక్ అయిపోయింది నాకైతే. అద్భుతంగా ఉంటుంది. సో మన ఇండియాలో ఉన్నామా ఇంకెక్కడైనా ఉన్నామా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది భవనం అంతా కూడా. మీరు ఇక్కడ నుంచి ఫోటోలు తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది వ్యూ పాయింట్. చాలామంది ఇక్కడైతే ఫోటోలు తీసుకుంటారు. సో మెట్లు అనమాట ఇవంతా. చాలా పొడవుగా ఉంటాయి మెట్లు కూడా. చాలా పెద్ద భవనం అదంతా. సో ఇక్కడంతా ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. అదైతే అన్నప్రసాద మండపం. మిగతా అంతా కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్లోనే ఉంది. సో ఈ అన్నప్రసాదంలో అయితే మీకు స్వీటు, సాంబారు, మళ్ళీ అన్నము, మళ్ళీ పప్పు అయితే ఉంటుంది. స్వీట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మిస్ అవ్వకండి. స్వీట్ మాత్రం చాలా బాగుంది. సో అన్నప్రసాదం మండపం నుంచి ఇది వ్యూ పాయింట్ అనమాట. మీకు కొంచెం ముందరకు వస్తే ఇక్కడ అంతా ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు వ్యూ పాయింట్ చూసారంటే మాత్రం ఉంటుంది నా సౌకర్యంగా అదిరిపోతుంది. చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుంది అంటే ఇంకా మార్నింగ్ టైంలో అయితే ఇంకా చెప్పలేదు. సూపర్ ఉంటుంది. సో మీకు అన్నప్రసాద మండపం నుంచి మీరు అన్నం తిన్న తర్వాత ఈ వ్యూ పాయింట్ని చూడకుండా అయితే రావద్దు. చాలా బాగుంటుంది ఈ వ్యూ పాయింట్ మాత్రం. సో ఇది అన్నప్రసాద మండపం అనమాట. అందరు ఇక్కడ తింటూ ఉంటారు. సో మెయిన్గా మా ఫేవరెట్ ప్లేసు, ఫేవరెట్ దేవుణ్ణి అయితే చూపించబోతున్నాను. సో ఇక్కడే మీకు విష్ణువు నిద్రపోతున్న విగ్రహం ఉంటుంది. అంటే నీళ్ళల్లో విష్ణువు పాముపై పవలిస్తున్న విగ్రహం అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది అది మాత్రం. సో ఎంత చూసినా తరివి తీరని ప్లేస్ అనమాట ఇది. నాకు ఎంతసేపు చూసినా చూడాలి అనిపిస్తూనే ఉంటుంది. మీరు కానీ ఇక్కడ కానీ వచ్చారనుకోండి, దీన్ని మాత్రం వదిలి మళ్ళీ రావడానికైతే మనసు అయితే ఒప్పదు. అంత బాగుంటుంది ఇక్కడ ప్లేసు. జనాభా అయితే ఫుల్గా ఉంటారు. నైట్ అయితే వ్యూ పాయింట్ ఇంకా అదిరిపోతుంది. మీకు అది కూడా చూపిస్తాను ఈ వీడియోలోనే మీకు. సో మీరు ఎక్కడి నుంచే కొంచెం పక్క కెమెరా కానీ తిప్పి కానీ చూస్తే మీకు మొత్తం గుడి, చుట్టుపక్కల అడవులు, చుట్టుపక్కల ప్లేసులు అన్నీ కూడా చాలా బాగా కనిపిస్తాయి. మొత్తం ప్లేసు చాలా బాగా కనిపిస్తుంది. చుట్టూ మీకు ఒక చీమలా కనిపిస్తుంది ఈ ప్రపంచం అంతా. అంత బాగుంటుంది చుట్టుపక్కల. మీకు గుండె ఇంకా కొన్ని దగ్గర కన్స్ట్రక్షన్స్ కొన్ని బిల్డింగ్లు అయితే కడుతున్నారు. అవి కూడా కనిపిస్తాయి. సో మీకు ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుంది. చాలా మనశ్శాంతిగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు ఏమైనా డిప్రెషన్ ఉన్నా దయచేసి గుడికి వచ్చేయండి. మీరు కాసేపు ఇక్కడ కానీ తిరిగితే గుడిలో చాలా మనశ్శాంతిగా ఉంటుంది. సో హ్యాపీగా ఉంటుంది అన్నమాట. మళ్ళీ ఒంటరిగా రాకండి, ఎవరైనా ఫ్రెండ్స్ తీసుకురండి. సరదాగా గుళ్ళు చుట్టూ తిరుగుతూ సరదాగా కూర్చొని మాట్లాడుకోవడానికి చాలా బాగుంటుంది అన్నమాట.
సో మీ ఫోన్ని లెఫ్ట్ సైడ్ అయితే రొటేట్ చేసుకుని చూడండి. ఇప్పుడు నైట్ వ్యూ అయితే చూడబోతున్నారు. సో ఇదంతా గుడి నైట్ టైం వ్యూ అన్నమాట. మీకు పగల కన్నా కూడా నైట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది ఈ స్వర్ణగిరి టెంపుల్. చుట్టూ కూడా మీకు కరెక్ట్గా నైట్ అయ్యే టయానికి సాయంత్రం టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో మీకు అక్కడంతా ఎర్రగా మేఘాలు, సూర్యుడు అప్పుడే వెనక్కిపోయి ఉంటాడు. చాలా బాగుంటుంది అన్నమాట ప్లేస్ మొత్తం ఇక్కడ. సో చూసారు కదా, ఇదంతా కూడా స్వర్ణగిరి టెంపుల్ యొక్క విశిష్టతలు. స్వర్ణగిరి టెంపుల్ పైన ఇలా ఉంటుంది. సో మీరు ఎవరైనా హైదరాబాద్ వరకు టెంపుల్ దగ్గరికి ఎవరైనా పోకుండా ఉన్నా కూడా సో వచ్చి వెంటనే ఈ స్వర్ణగిరి టెంపుల్ని దర్శనం చేసుకోండి. చాలా మనశ్శాంతిగా ఉండదు, చాలా బాగుంటుంది అన్నమాట. సో ఓకే.